Okay, we didn't catch it. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇగో ఇది ఇలా ఓపెన్ చేసేది. బిజినెస్ గ్రూప్ వీటన్నిటికి ఏమి ఇచ్చుకోవడం, వీటిలన్నిటిని కలిపి దేనికి లింక్ చేస్తున్నాం మనం? ఈ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్ బిజినెస్ గ్రూప్ గ్రూప్ అసైన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయినాయి. నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? ఇన్వెంటరీ సూపర్. ఇన్వెంటరీ సూపర్వైజర్. ఒక నిమిషం. ఓకే, అన్నిటికీ ఇంక తెచ్చుకుంటాం మనం. నేను ఈ 4 కొంచెం స్పీడ్గా చేసేనా? ఈ 4 స్పీడ్గా చేస్తాను. కాన్సెప్ట్ అర్థమైంది కదా? సో ఇప్పుడు వీడికి వచ్చి మళ్ళీ జస్ట్ డిజేబుల్ చేసి ఎనేబుల్ చేసి MS9 ఇండియా లెడ్జర్ ఇంకా హెచ్ఆర్ సెక్యూరిటీ ప్రొఫైల్ రిమూవ్ చేయండి. నేను అన్నీ అయిపోయినంత వరకు సేవ్ ఇట్. నెక్స్ట్ ఇండియా అయిపోయింది. సారీ, ఇన్వెంటరీ అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ MS9 వచ్చాం. ఇన్వెంటరీ MS9 రావట్లేదు. AR వచ్చింది. AR కూడా చేసేసి దేనికి ఇవ్వాలి? MS9 బిజినెస్ గ్రూప్ అకౌంట్ రిసీవబుల్స్ వచ్చింది. MS9 ఇన్వెంటరీ రావాలా? లేదు, అకౌంట్ పేబుల్ ఇచ్చేస్తా. ఆ 2 ఫైనాన్స్ అయిపోతాయి, అంతే కదా? MS9 బిజినెస్ గ్రూప్. నెక్స్ట్ MS9 ఇన్వెంటరీ చేయలేదు కదా? ఫైన్, ఆటోమేటిక్గా వస్తుంది చూడ. లేదంటే ఎక్కడ లిస్ట్ ఆఫ్ వాళ్ళు దండికి వస్తాయి పోతే. సో మళ్ళీ కర్సర్ ఇక్కడ పెట్టి MS9 ఇట్లే చేసుకో. సేస్ ఫర్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఈసారి ఇట్లే చేసుకోవాలి. నువ్వు గ్రూప్లో పెట్టి నువ్వు కూడా చేస్తాం. ఇంకేమైనా మిస్ అయినాయా? ఏమైనా మిస్ అయినా? ఎవరు ఇంకేమన్నా? ఇన్వెంటరీ ఆల్రెడీ చేసి ఉంటావు నాకు తెలిసి. చేసినావా? సో ఇదే. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొఫైల్ ఆప్షన్? బిజినెస్ గ్రూప్. సేమ్ ఈడేం మారుతుంది? ప్రొఫైల్ ఆప్షన్ మారుతుంది. ఈడ ఇంతకుముందు ఏముంది? ఇంతకుముందు ప్రొఫైల్ ఆప్షన్ ఏం ఇచ్చినావు? MO సెక్యూరిటీ ఇచ్చినాము. ఇప్పుడు ఏమి ఇస్తున్నాం దాని బదులు? బిజినెస్ గ్రూప్. క్లియర్ కదా నవీన్? క్లియర్. ఓకే, ఫస్ట్ నుంచి వస్తాయి. సారీ, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. MS9 ఫస్ట్ HRMS పోదాం. HRMS ఏం బిజినెస్ గ్రూప్? అది నార్మల్ బిజినెస్ గ్రూపా? HR బిజినెస్ గ్రూప్. పర్సెంటేజ్ MSB ఆటోమేటిక్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ MS9 HRMS అయిపోతే ఇండియా లెడ్జర్ తీసుకుందాం. మనకు అప్పుడు ఏమవుతుంది అంటే బిజినెస్ గ్రూప్ ఉందా? బిజినెస్ గ్రూప్ ఎదురుగా ఉందా? ఆటోమేటిక్గా అన్ని డిఫాల్ట్ అయింది. అది క్రాస్ చెక్ చేసుకోండి. MS9 బిజినెస్ గ్రూప్ అయిపోతానే. సో HRMS అయిపోయింది, లెడ్జర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది? పర్చేసింగ్ తీసుకుందాం. ఎందుకంటే పర్చేసింగ్ ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్. దీనికి ఏమిస్తాం? బిజినెస్ గ్రూప్ ఏమిస్తాం? దీన్ని కూడా MS9 బిజినెస్ గ్రూప్ ఇలా రాండి. సో వన్స్ పర్చేస్ ద ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్ ఏం చేస్తాము? ఏం తీసుకోవాలి ఇప్పుడు? వన్స్ పర్చేస్ ద ఐటమ్ ఇన్వెంటరీ సూపర్ ఇస్ ఆల్రెడీ దేర్. Okay, what is the once the items are stored into inventory organization, what you will do? Order management. Item to the customer from the ఆర్డర్ where? ఎక్కడ నుంచి సెల్ చేస్తాం కస్టమర్కి? ఇన్వెంటరీ నుంచే కదా. అకౌంట్ రిసీవబుల్స్, దిస్ వన్ ఆల్సో ఆల్ దేర్.
చేయాలనుకుంటే నాకు ఇప్పుడు ఇదంతా కలిసి మల్టీఆర్గా అంతా కలిసి 2.5 గంట పని నాకు. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి టైం పడుతుంది. అకౌంటింగ్ పేబుల్ సూపర్వైజర్ మీరు రావాలి, ఇదంతా 3 గంటల్లో చేయాలి పని. ఓకే, ఇదే కదా మల్టీఆర్గ్ మొత్తం. సో ఇది అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొఫైల్ ఆప్షన్? లెడ్జర్ ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్? MS9 లెడ్జర్ ఏం చేయలేడు. ప్రొఫైల్ ఆప్షన్ ఏం మార్చాలి? GL నాకు జాబ్ వచ్చిన 1 సంవత్సరానికి కూడా అర్థం కాలేదు ఎందుకు వీళ్ళు జీతాలు ఇచ్చినారని. మళ్ళీ అర్థమవుతుంది మీకు ఇంత అయిపోయి చూడండి. అంటే మాకు ఈ మాదిరిగా ఇంత డెప్త్గా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళు లేరు మాకు ఎవరైనా సబ్జెక్టు. ఓకేనా? సో మీకు నీ సబ్జెక్ట్ నీట్గా ఇచ్చుకుంటూ పోతున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇచ్చుకోండి యూనిట్ సెలెక్ట్ ఇయర్. ఇండియా ప్రైమ్ లెడ్జర్. మనం ఏం చెప్పినాం? ఇండియా ప్రైమ్ లెడ్జర్ విజన్ ఇండియా 2 ఆర్ ద డిఫాల్ట్ లెడ్జర్స్. వీ కెన్ టేక్ ఇట్ ఐదర్ ఇండియా ప్రైమ్ లెడ్జర్ ఆర్ విజన్ ఇండియా లెడ్జర్. Okay, but if you take the India prime ledger, we need to follow this one only, otherwise it is corrupted. Okay, MKN India ledger అనేది ఇంతకుముందు చెప్పిన ఓన్గా తీసుకున్న వాళ్ళకు ఇదంతా మనకి వేస్ట్ ఆఫ్ ది టైం. అందుకని మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ఆఫ్లైన్ ఆర్ పింగ్ మీ, ఐల్ షేర్ ద రికార్డింగ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకేనా? లేదు అందరికి పంపించండి అంటే అందరికి పంపించేస్తాను. ఓకే, ఇండియా ప్రైమ్ లెడ్జర్, దట్ ఈస్ యువర్ చాయిస్. నెక్స్ట్ MS9 HRMS ఇండియా ప్రైమ్ లెడ్జర్ MS9. సారీ, తప్పు. ఇది ఏం తీసుకోవాలి మనం ఇక్కడ? ఇండియా PL తీసుకోవాలి ప్రైమ్ లెడ్జర్ అని. MS9 నెక్స్ట్ అయింది ఇన్వెంటరీ సూపర్. పర్చేసింగ్. ఎందుకు ఇది నేను లెడ్జర్ ఇస్తాను దీనికి చెప్పండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లెడ్జర్? మన ట్రాన్సాక్షన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? సెక్యూరిటీ, కరెన్సీ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి ఏమి చేయాలి మనకి? కరెన్సీని లింక్ చేస్తున్నా దేనికి? ఆల్ డిపార్ట్మెంట్స్. ఇట్ మీన్స్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్కి కరెన్సీ. ఇప్పుడు పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వన్స్ ఈ పర్చేజ్ ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్ ఏం చేయాలి? ఏపీ టీమ్ మీకు ఇన్ఫార్మ్ చేయాలి. ఏపీ టీమ్ ఇన్ఫార్మ్ చేయాలంటే ఏం చేస్తుంది? అమౌంట్ కదా తీసుకున్నది వాళ్ళ దగ్గర నుంచే. అమౌంట్ తీసుకోవాలంటే అది దానికి తెలియాలా ఏ కరెన్సీ వాళ్ళు వాడుతున్నారు అనేది. సో దీన్ని బట్టి ఏమవుతుంది మనకు? ఇండియా అయితే ఇండియా తీసుకుంటాము, ఈడ యుఎస్ అయితే యుఎస్ లెడ్జర్ తీసుకుంటాము. ఈడ క్లియర్? ఈడ ఏమో సుధా, క్లియర్ కదా? క్లియర్ మామ. ఓకే, ఇవన్నీ లింక్ చేస్తున్నాం మనం, బిజినెస్ అంతా సెటప్ చేసుకుంటాం. మ్యాక్సిమం 99% ఇదే లాస్ట్ బ్యాచ్. అకౌంటింగ్ పేబుల్ సూపర్వైజర్. అకౌంటింగ్ పేబుల్ చేస్తాం అనుకుంటా, చేయలేదా? యూటిలైజ్ చేసుకోండి, డౌట్లు ఎక్కువ అడగండి, ఎక్కువ అర్థం చేసుకోండి. బ్లైండ్గా ఉన్నారనుకోండి, మీరై మిమ్మల్ని మోసం చేసుకున్నట్టు, దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. ఓకే, ఏమా రెడ్డమ్మా? దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు ఎంత అడిగితే అంత లోపలికి వెళ్తాం. ఏమైనా మిస్ అయినా ఇంకా రెస్పాన్సిబిలిటీస్? నెక్స్ట్ ఇంకేం రెస్పాన్సిబిలిటీ? ఇంకేం ఆపరేటింగ్ యూనిట్? ఇంకా 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. 2 చేద్దాం, మళ్ళీ లాస్ట్లో 1 చేద్దాం. ఏమున్నాయి ఇంకా? ఎంఓ ఆపరేటింగ్ యూనిట్, ఎంఓ సెక్యూరిటీ ప్రాబ్లమ్ సేమ్. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం.
MS9 Hi. వచ్చారా? Hi. ఇక్కడ 2 స్క్రీన్ Hi. చూడండి, 3 స్క్రీన్లు మొత్తం. ఈడొక స్క్రీన్, 2 స్క్రీన్లు, 3 స్క్రీన్లు. నేనేం చేస్తున్నా అంటే సారికి ముందుకి వెనక్కి పోకుండా రెండో స్క్రీన్కి పోయిపోతున్నా. మళ్ళా రెండో స్క్రీన్ పోయిన తర్వాత ఏది ప్రొఫైల్ ఆప్షన్ ఇప్పుడు? ఎంఓ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్, ఎంఓ ఆపరేటింగ్ యూనిట్ కదా, ఆపరేట్ లెడ్జర్ అయిపోయింది అనుకుంటా. ఎంఓ ఆపరేటింగ్ యూనిట్ పర్సెంటేజ్, ఎంఓ పర్సెంటేజ్ ఆపరేటింగ్ ఎంత చేర్చానే లేదా ఇంత అంటే రామాయణ యూనిట్ ఉంటుంది. ఎంఓ ఆపరేటింగ్ యూనిట్కి ఏం వేయాలి మనం? మీరు చెప్పండి ఇప్పుడు, మీరు డిసైడ్ చేయండి. నేనేం చెప్పను, ఎవరికి అర్థమైందో చూద్దాం. ఎంఓ ఆపరేటింగ్ యూనిట్ విచ్ వన్ డు యు నీడ్ టు సెలెక్ట్ హియర్? MS9 South India operating unit. Why didn't select the North India's operating unit? Sir, we సౌత్ ఇండియాలో ఇన్వెంటరీ క్రియేట్ చేయలేదు. మనం ఇన్వెంటరీ సౌత్ ఇండియాలోనే చేసాం సార్. So you are doing the transaction right now. You start the business right now in the South India only. You are doing the setups for only South India only. If you want to start the business in North India also, at that time we will configure the setups in North India also, right? అంతే కదా? క్లియర్ కదా? నాగార్జున మావా ఏమైనా డౌట్ ఉన్నాయా? ఏం కాదు, లేదు మావా. ఇదే జనరల్ లెడ్జర్. ఏది తీసుకోవాలి ఇట్లా మనం? సౌత్ ఇండియా ఇండియా ఆపరేటింగ్ యూనిట్. ఎంఎస్ ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. MK9 ఉంది, MS9 ఉంది. MS9 సౌత్ ఇండియా. MS9 సార్. అదే కన్ఫ్యూజ్ కావద్దు. చెక్ బాక్స్ డిజేబుల్, మళ్ళీ ఎనేబుల్. MS9 ఇన్వెంటరీ దానికి ఎదురుగానే MS9 సౌత్ ఇండియా. కంట్రోల్ ఎస్ కొడుతున్నాను. ఈ పాయింట్ సేవ్ బదులు కంట్రోల్ ఎస్ కొడుతున్నాను. MS రామంత్ ఏమైనా డౌట్ ఉన్నాయా? శ్రావంతి ఏది అయిపోయింది ఇప్పుడు? ముందే పర్చేసింగ్ అయిపోయింది. పర్చేసింగ్ యూనిట్ అయిపోయింది. పర్చేసింగ్ ఇన్వెంటరీ అయిపోయింది సార్. ఆర్డర్ మేనేజ్మెంట్. ఓకే, రెడ్ బాగా యాక్టివ్గా ఉంది. ఇట్లా ఉండాలి. ఆర్డర్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏఆర్ ఏపీఆర్ ఉంటే కదా పెండింగ్. అకౌంట్ పేయబుల్. అవును. రెండో స్క్రీన్ పైన కష్టం అయితే ఏఆరా ఏపీనా? ఏఆర్. ఏఆర్కు ఆల్రెడీ ఉందాడా? ఏపీ చూద్దాం. అకౌంట్ ఏపీ చేయాలి. ఏఆర్కి ఉంది ఆల్రెడీ. వినోద్, భరత్ అప్పుడప్పుడు మౌత్ ఓపెన్ చేయాలి. ఓకే సార్. సైలెంట్ ఉంటే నాకు నచ్చదు. నెక్స్ట్ ఏంది? ఎంఓ సెక్యూరిటీ ప్రొఫైల్. ఎంఓ సెక్యూరిటీ ప్రొఫైల్. ఈ రెండు రేపు చేసుకుందాం. ఇది ఎట్లా పెట్టండి, రేపు చేసుకుందాం. ఎందుకంటే ఇదే చెప్తాంటే బోర్ కొడుతుంది. ఇంకొకటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఎంఓ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్, ఎంఓ డిఫాల్ట్ ఆపరేటింగ్ యూనిట్, ఈ రెండు పెండింగ్ ఉన్నాయి. ఏమో రెడ్డి గుర్తుపెట్టుకుంటావా? ఓకే సార్. రెండు పెండింగ్ ఉన్నాయి. రేపు చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆపరేటింగ్ యూనిట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఇన్వెంటరీ చేయాలి. ఓకే, అవునా? ఇన్వెంటరీ కంటే ముందు ఈ ఒకటి మిస్ అయ్యి ఇంకోటి చేయలేము. అదే తలకాయ పేరు వచ్చింది మనకి. సరే రెండు కూడా చేసేద్దాం. అవునండి,
అయితే 2 నిమిషాలే కదా. మళ్ళీ రీజాయిన్ అవుతారా? నెక్స్ట్ వీక్ జాయిన్ అవుదామా? వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రొఫైల్ ఆప్షన్? ప్రాక్టీస్ యూటిలైజ్ చేసుకుంటారా ఈ వీక్? ఎంఓ సెక్యూరిటీ ప్రాక్టీస్ యూటిలైజ్ చేసుకుంటారా ఈ వీక్? ఏం చెప్పరు? Yes, sir. ఓకే. సో Practice ఈసారి చేసుకుందాం రీజాయిన్ సార్. కావద్దులే. ఎంఓ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్ రెడీమా? ఎస్ సార్ సెక్యూరిటీ ఎంఓ సెక్యూరిటీకి ఏం చేయాలి మనం? HRMS MS9 బిజినెస్ గ్రూప్ కాదు. business. గ్రూప్ కాదు, మనకు సౌత్ ఇండియా ఆపరేటింగ్ యూనిట్ కావాలి. ఏదో ఒక మిస్ అయింది. ఎంఓ ఆపరేటింగ్ యూనిట్ ఏం చేస్తాం? ఎంఓ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్. ఎంఓ సెక్యూరిటీ ఈ 2 మళ్ళీ చేద్దాంలే, వదిలేండి ఈ 2. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మల్టీ ఆర్గ్ యాక్సెస్ కంట్రోల్ చేయాలి మనం, ఎంఓసి. రైట్, అది చేసినప్పుడు ఇది వస్తుంది. ఎంఓసి చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంది? ఎంత స్టెప్ నెంబరు? 7 సార్ లెడ్జర్ అయిపోయింది, ఆపరేటింగ్ యూనిట్ అయిపోయింది. స్టెప్ నెంబర్ 7 ఎంఓఏసి. ఎంఓఏసి అంటే మల్టీ ఆర్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మీకు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఉంటుంది, పల్లెలు దండిగా ఉంటాయి. ఏది అవుతుంది? సింగిల్ ఇన్స్టెన్సే కదా ఇదంతా. అలాగే ఇది సింగిల్ ఇన్స్టెన్స్. ఏపీఓడ్ కానీ ఏఆర్ఓడ్ కానీ మొత్తం ఎవరికి ఇది చూడండి. ఇది ఎంఓఏసి అనేది, ఎంఓసి అనేది లాంటిది అన్నాం కదా. ఎందుకు బేస్ మోడల్ లాంటిది అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన స్టఫ్ టెస్టింగ్ తీసుకోండి. ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరికి పవర్ ఇస్తుంది. అది ఆల్మోస్ట్ అన్ని గ్రామాలకు ఇస్తుంది అది. సో ఇప్పుడు ఎస్ సార్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ ఒకటి తీసుకోండి, ఎస్ఎం ఒకటికి తీసుకోండి, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి తీసుకోండి, లేదా ఓపీఎం అదే 2 పెట్టుకోండి ఆడ. లేదంటే ఇంకా ప్రాజెక్ట్ అకౌంటింగ్ వాళ్ళు తీసుకోండి. వీళ్ళకి అందరికీ ఎవరు వస్తారు? ఇదంతా సింగిల్ ఇన్స్టెన్స్ ఇదంతా. ఓకే, అలా ఉంటుంది. సో మల్టీ ఆర్గ్ యాక్సెస్ కంట్రోల్. దీన్ని ఏమంటారంటే ఇట్ యూజ్ టు యాక్సెసింగ్ ద మల్టిపుల్ ఆపరేటింగ్ యూనిట్స్ త్రూ సింగిల్ రెస్పాన్సిబిలిటీస్. ఏ రెస్పాన్సిబిలిటీ ద్వారా? సౌత్ ఇండియా ఆపరేటింగ్ యూనిట్ రెస్పాన్సిబిలిటీ ద్వారా యాక్సెస్ చేస్తాము దాన్ని. అది ఓన్లీ సౌత్ ఇండియాకు మాత్రం యాక్సెస్ అవుతుంది. వీ కెన్ క్లియర్ ద డాక్యుమెంట్ ఆఫ్ ది ఆపరేటింగ్ యూనిట్ టు ది మల్టిపుల్ ఆపరేటింగ్ యూనిట్ త్రూ సింగిల్ రెస్పాన్సిబిలిటీస్. ఇట్ ఈజ్ టు రన్ ద మల్టిపుల్ ఆపరేటింగ్ యూనిట్స్ రిపోర్ట్ త్రూ సింగిల్ రిపోర్ట్స్. ఒకే రిపోర్ట్ ద్వారా మల్టిపుల్ ఆపరేటింగ్ రన్ అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే డిఫరెంట్ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్ డిఫైన్ చేయాలి. ఇది ఒక్కటి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఈ ఒకటి హాఫ్ అన్ అవర్ అయితే ఈ మల్టీ ఆర్గ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మన సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ అవుతాం. ఓకే, హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు, మహా అంటే 15 నిమిషాలు. డిఫైన్ సెక్యూరిటీ. మళ్ళంతా మన సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ అవుతాము, మిస్ అవ్వద్దు. ఈ లోపల ఇది ప్రాక్టీస్ చేయండి. డిఫైన్ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్తాము. వాట్ ఇస్ ద నావిగేషన్ అంటే 2 వేస్లో చేయొచ్చు నావిగేషన్. హెచ్ఆర్ఎంఎస్ మనం చేస్తామా? రియల్ టైంలో మనకి హెచ్ఆర్ఎంఎస్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు. ఓకే, ఎవరికి ఉంటుంది అది? ఎవరికి ఉంటుంది? ఆర్ హెచ్ఆర్ఎం టీమ్ HRMS work structure, organization, hierarchy. ఎలా అయినా వెళ్ళచ్చు. 2000. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కడపలో కొత్త బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఒకటి ఎన్ని రూట్లు ఉంటాయి? మల్టిపుల్ రూట్స్ ఉంటాయి. డిఫరెంట్ రూల్స్ సో అలాగే డిఫరెంట్ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్ చేయాలంటే ఐదర్ యూ కెన్ డూ ఇట్ దిస్ వే ఆర్ దిస్ వే. హెచ్ఆర్ఎంఎస్ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్ ఆర్ వర్క్ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ హైరార్కీ. చూడండి, హెచ్ఆర్ఎంఎస్ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్ ఏ రెస్పాన్సిబుల్ ఉన్నాయి ఇప్పుడు?
ఏ రెస్పాన్సిబుల్ అన్నాం? System System administrator. administrator. రెస్పాన్సిబిలిటీ హెచ్ఆర్ఎం సూపర్వైజర్. ఏమని చెప్తున్నాం నాగేశ్వర బాద్ ఫస్ట్ మనం? హెచ్ఆర్ఎం సెక్యూరిటీ ప్రొఫైల్. Security. Security profile. హెచ్ఆర్ఎంఎస్ సెక్యూరిటీ ఇక్కడ ఉందా? సెక్యూరిటీ Profile. ప్రొఫైల్ చూడండి, ఇదే వచ్చిందా? నేమ్, ఆర్గనైజేషన్, MS. ట్యాబ్ ఇలా రావచ్చు. లేదా ఇంకోటి ఏం చెప్పినా ఇంకో నావిగేషన్ బాత్తో HRMS work structure. హెచ్ఆర్ఎంఎస్ వర్క్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ ఐడెంటిటీ. హెచ్ఆర్ఎంఎస్ వర్క్ స్ట్రక్చర్, హెచ్ఆర్ఎంఎస్ తీసేసి వర్క్ స్ట్రక్చర్. వాట్ ఇస్ ద నెక్స్ట్? Organization. Organization. ఓకేనా? సో ఎట్లా పోయినా కూడా వీటికి వస్తాం. వెళ్దాం బ్రో, మనం క్లోజ్ చేస్తారా? ఆగాలి కదా. డయాగ్రామ్ ఏదే సెక్యూరిటీ ప్రొఫైలా? Profile. కాదు, సారీ. MS9. గ్లోబల్ ఆపరేటింగ్ యూనిట్. ఎందుకు ఇదే కదా సింగిల్ స్ట్రక్చర్. గ్లోబల్ అని ఎందుకు అన్నాను నేను? ఇదే కదా సప్లై అనేది ఎక్కడి నుంచి? ఇదే కదా. మనం బిజినెస్ గ్రూప్ ఇస్తున్నాం దీన్ని MS9 బిజినెస్ గ్రూప్. Business. ఇక్కడ ఏం చేస్తామంటే సెక్యూరిటీ మెయింటెనెన్స్, తీసుకోండి. సో చూడండి, ఏమి చేయాలి మనం? సౌత్ ఇండియా ఆపరేటింగ్. South India. సౌత్ ఇండియా కింద యాప్లో బుక్ వస్తే యాభై 100 రూపాయలు ఎందుకంత? 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు పోకందుకు. డేవిడ్ ఈరోజు దగ్గర చెప్పండి తీసుకొస్తాను. వీటిలో పెట్టాను. ఆప్షన్ అసైన్ ఎంఓ ఆపరేటింగ్ యూనిట్. ఇది ఎంఓ సెక్యూరిటీ ప్రొఫైల్ చేయాలి. ఈ రెండే కదా పెండింగ్ ఉన్నది. ఇప్పుడు చేయాలి ఎంఓ సెక్యూరిటీ ప్రొఫైల్. ప్రొఫైల్ ఆప్షన్ చేయాలంటే యాడ్ ఇవ్వాలి మళ్ళీ మనం. అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ Profile. రెస్పాన్స్ MS9 పర్చేసింగ్ సూపర్వైజర్. పర్చేసింగ్ సూపర్వైజర్కి ఏం ఇవ్వాలి మనం? ఏ రెస్పాన్సిబుల్ ఇవ్వాలి? MS. ఏమి ఇవ్వాలి మా PU. MO security. ప్రొఫైల్ ఆప్షన్. ఓకే, ఎంఓ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్. ఎవరో మంచి నిద్ర వేస్తున్నారు. MS9 గ్లోబల్ కదా. ఎవరో నిద్రపోతున్నారు కదా. ఎవరో గొరకొచ్చింది. నెక్స్ట్ ఎంఓ డిఫాల్ట్ ఆపరేటింగ్ యూనిట్. అంటే మొబైల్ అయితే లాగిన్ అవ్వద్దు చాలామంది, ఎందుకంటే విజిబిలిటీ బాగుండదు. MS9 సౌత్ ఇండియా. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి మనం. ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ కంప్లీట్ చేస్తున్నాం మనం. ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి. వాట్ ఈస్ ద స్టెప్ నెంబర్? 8. సెక్యూరిటీ లిస్ట్
మెయింటెనెన్స్, అదే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఇది ఎన్ని చేయాల్సిన అవసరం లే. ఏ టైంలో చేయాలి ఇది ఈ సెటప్స్ అన్నీ? ఇంప్లిమెంటేషన్ ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తాం సార్ ఇవన్నీ మనం? ఇంప్లిమెంటేషన్ ఇస్తారు మొత్తం స్టార్టింగ్. రైట్. సో చూడండి ఇక్కడ హెచ్ఆర్ఎంఎస్ ఓన్లీ సిస్టమ్ అడ్మిన్ నుంచి వెళ్ళి రిక్వెస్ట్ చేసి రన్ చేస్తాము. ఏది ఏం ప్రోగ్రామ్? సెక్యూరిటీ లిస్ట్ కాంకరెంట్ ప్రోగ్రామ్ కాదు, సింగిల్ రిక్వెస్ట్. సెక్యూరిటీ ఇక్కడ ఉంది, లేదా హెచ్ఆర్ఎంఎస్ కూడా వెళ్ళి చేయండి. ఇక్కడ ఏం చేస్తాము? సబ్మిట్ అనదర్ రిక్వెస్ట్ అంటే ఇంకోటి వస్తుంది. మనకి ఏం కావాలి? ఇంకొక రిక్వెస్ట్ అవసరమా? No. నో. 5943751 లాస్ట్లో 751 గుర్తుపెట్టుకోండి. రిఫ్రెష్. ఇది కూడా కంప్లీట్ నార్మల్ అయితే మనం చేసింది కరెక్ట్. ఓకే, ఇదే ప్రోగ్రాము మీరు హెచ్ఆర్ఎంఎస్ నుంచి కూడా రన్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఉంటుంది. Go to you, request, submit no request, single request. Maintenance. ఓకే, ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ అంటే ఎప్పుడు వస్తుంది? ఈరోజు డేట్ ఎంత? 14th జూలై 14th. టెన్ మినిట్స్లో అయిపోతుంది మ్యాక్సిమం చూద్దాం. బిజినెస్ గ్రూప్ ఏమి ఇస్తాం మేడం? వాట్ ఇస్ అవర్ బిజినెస్ గ్రూప్? MS9 కార్కర్స్. రాలేదు, ఇది ఆప్షనల్. ఓకే, ఆప్షనల్ కదా, వదిలేండి. మ్యాండేటరీ ఇది సెక్యూరిటీ లిస్ట్, అది మ్యాండేటరీ. ఓకే, ప్రాసెస్ we can't submit. Yes or no? No. Huh? No. 752 last లో. Fine. 153 ఇది రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం యూనిట్ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? బిజినెస్ గ్రూప్ క్రియేట్ చేసినాము, లెడ్జర్ క్రియేట్ చేసినాము, లీగల్ ఎంట్రీ క్రియేట్ చేసినాము, అవునా? ఆపరేట్ యూనిట్ క్రియేట్ చేసినాము. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా యూనిట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి. ఏ యూనిట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి మనము? సౌత్లో హైదరాబాదు, బెంగళూరు, అమరావతి. ఒకవేళ నార్త్ అయితే ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ. ఓకేనా? సో ఎలా చేస్తాము ఇప్పుడు? డిఫైన్ యూనిట్ ఆర్గనైజేషన్. స్టెప్ నెంబర్ ఎంత? 9. ఓకే, ఫస్ట్ సౌత్ ఇండియా కాబట్టి నేను ఓన్లీ ఇండియా తీసుకుంటాను. MS9 HYD యూనిట్ ఆర్గనైజేషను, MS9 బెంగళూరు యూనిట్ ఆర్గనైజేషన్. వీటిల్లో ఇంకొక యూనిట్ ఆర్గనైజేషన్ ఉంది. MS9 ఏది? MS9 అమరావతి. అమరావతి నేను పెడతా అంటే మాస్టర్ ఉన్న ఆర్గనైజేషన్ అని పెడతాను. మాస్టర్ ఆర్గనైజేషన్ అండ్ మాస్టర్ యూనిట్ ఆర్గనైజేషన్ మీ ఇష్టం. ఎందుకు? హెడ్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రొడక్ట్స్ రావాలంటే ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, ఇంకోటి ఏం పెడతాం? ఏదో ఒకటి పెట్టుకోండి. MS9 తమిళనాడు పెట్టుకున్నాం,
తిరుపతి వద్దు. చెన్నై 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 తమిళనాడు. ఓకే, ఇంకా మీకు కదా యూనిట్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ నుంచి ఐటమ్స్ ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడికి వస్తాయి, హైదరాబాదు, బెంగళూరుకి, తమిళనాడుకి వస్తాయి. కానీ అమ్మాలంటే ఎక్కడి నుంచి అమ్ముతారంటే ఇక్కడి నుంచి అమ్ముతారు, కానీ ఇక్కడి నుంచి అమ్మలేరు. ఇప్పుడు కస్టమర్కి ప్రోడక్ట్ అమ్మాలంటే ఇక్కడి నుంచి అమ్మలేరు. ఇట్ ఈజ్ ఓన్లీ ఇదేంది, Selling. యూ కాంట్ ఏబుల్ టు సెల్లింగ్ ద ఐటమ్ ఫ్రమ్ ది మాస్టర్ ఆర్గనైజేషన్, జస్ట్ ఓన్లీ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ద ఐటమ్ టు ది చైల్డ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ చైల్డ్ ఆర్గనైజేషన్స్ అంటారు. పిల్లలు, ఇది అమ్మ, ఇది ఇది మదరు, ఇది పిల్లలు, కిడ్స్. అంతే కదా, మనకు మదర్ నుంచే కదా మనకు సిమ్టమ్స్, లక్షణాలు అన్నీ వచ్చేది, అవునా? సో ఏమున్నా కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. ఏ ఐటమ్స్ కావాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వీడికి 100 కావాలనుకో, వీడికి ఇప్పుడు దగ్గర మన దగ్గర ఎంత ఉన్నది, మాస్టర్ ఆర్గనైజేషన్ 1000 ప్రోడక్ట్ ఉంటుంది, లేదా 400 ప్రోడక్ట్ ఉంటుంది. వీడేం చేస్తాడు, 100 క్వాంటిటీ హైదరాబాద్కు, 100 క్వాంటిటీ వీడికి, 100 క్వాంటిటీ పంపిస్తాడు. వీడి ఇంకెంత ఉంటుంది, ఇక్కడ 100. 100 ఉంటుంది. సో 100 ఉంటుంది. 100. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1000 కిలోమీటర్ ఉంది అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి 500 కిలోమీటర్ ఉంది అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ 2000 కిలోమీటర్స్ ఉంది అనుకో, ఏమవుతుంది, వీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. ఇన్ కేసు ఈ దగ్గర కూడా లేనప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి Main వస్తారు. office. వీళ్ళు ముగ్గురు మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ ఆడ లేదంటే ఏం చేస్తారు, దే ఆర్ రిక్వెస్టింగ్ టు ది మాస్టర్ ఆర్గనైజేషన్, దెన్ దిస్ టీమ్ ఈస్ సెండింగ్ ద ప్రోడక్ట్ టు ది దిస్ చైల్డ్ ఆర్గనైజేషన్, దెన్ చైల్డ్ ఆర్గనైజేషన్ ఓన్లీ డూయింగ్ ద ట్రాన్సాక్షన్ టు ది కస్టమర్. అమ్మడం కానీ చేయడం కానీ అన్నీ ఏం చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఇంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కు మన ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది. ఎల్ఐసి ఆఫీస్ ఎక్కడో మెయిన్ బ్రాంచ్ ఎక్కడో నీకు అమరావతిలోనే ఆడ ఉంటుంది. కానీ మనం దేని పోయి మాట్లాడతాం, మన కడపలో ఒక బ్రాంచ్ ఉంటుంది, తిరుపతి ఒక బ్రాంచ్, వాళ్ళతో మాట్లాడతాం, డైరెక్ట్ మెయిన్ బ్రాంచ్కి పోతామా? Local branch. కడపలోని బ్రాంచ్ మాట. టాటా షోరూమ్ ఉంది, టాటా షోరూమ్ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ, ముంబై అనుకోండి. సో మనం ఇప్పుడు ముంబై పోయి కొంటామా, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు మనది ఏంది ఏపీలోంచి ఏంది, ఏపీ యూనిట్ ఆర్గనైజేషన్. సో మనం ఇక్కడ ఏపీ పెట్టలే, ఇంకా మనం ఏపీ పెట్టుకుందాం, యాడ్ చేద్దాం, అంతే కదా. ఏపీ యూనిట్ ఆర్గనైజేషన్. సో యూనిట్ ఆర్గనైజేషన్ ఏపీలో ఏమవుతుంది, యూనిట్కి వచ్చి మళ్ళా కడప అనేది ఏంది, సబ్ యూనిటరీ, అంతే కదా. కడప అనేది సబ్ యూనిటరీ. అంటే అమరావతి నుంచి ఏపీకి వచ్చినాయి, ఏపీ నుంచి కడపకు వచ్చినాయి, లేదా తిరుపతికి వచ్చినాయి, లేదా నెల్లూరుకి వెళ్ళాయి. ఇవన్నీ కడపలోనే వస్తాయి, ఏపీలోనే వచ్చాయి కదా. సో అంటే ఇక్కడ నుంచి ప్రోడక్ట్ ఎక్కడికి వచ్చింది, ఏపీకి వచ్చినాయి, ఏపీ నుంచి ఇంకా కస్టమర్ ఇక్కడికి వచ్చాయి. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సార్ అంటే మాస్టర్ యూనిట్ ఆర్గనైజేషన్ నుంచి సెల్ చేయలేమా సార్? మాస్టర్ ఆర్గనైజేషన్ సేల్కి వస్తుంది, కానీ సేల్ చేయలేం. అంటే ఇప్పుడు అమరావతి కదా సార్ మెయిన్ బ్రాంచ్, అమరావతిలోనే ఉండి డైరెక్ట్ అడిగితే అమరావతి నుంచి దీని నుంచి రాదు సార్. ఇప్పుడు అమరావతి అనేది దేంట్లో ఉంది, ఏపీలో ఉంది. ఓకే సార్. సబ్ యూనిటరీ యాడ్ పెట్టుకుంటాడు, అవునా? అమరావతి నుంచి ఇక్కడ ఏపీకి వెళ్తాయి, కానీ ఏపీలో ఈ 3 సబ్ యూనిట్లు ఉన్నాయి. ఎవరు ఇప్పుడు గుంటూరులో ప్రజలు, అమరావతి ప్రజలందరూ ఆడిపోతారు, గుంటూరు. ఎందుకంటే దీన్ని డిస్టర్బ్ చేయనీరు. ఈ ప్లాంట్ అనేది నీకేమవుతుంది, అప్పుడు బిజినెస్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఆల్మోస్ట్ ఎవరే కానీ మన ప్లాంట్ కాడికి వెళ్తామో, ఇప్పుడు మన బండి తయారు చేస్తుంటారు, బండ్లు తయారు చేసే కాడికి వెళ్తామా, లేకపోతే చిన్న షోరూమ్ కాడికి పుచ్చుకుంటాం మనం, స్టోరూమ్స్ దగ్గర పోయి కొంటాం. క్లియరా? ఇట్స్ అ మాస్టర్ ఆర్గనైజేషన్, ఐటమ్స్ ఆర్ ప్లాంటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ హియర్ అండ్ ట్రాన్స్ఫరింగ్ టు ది చైల్డ్ ఆర్గనైజేషన్, ఫ్రమ్ చైల్డ్ ఆర్గనైజేషన్ టు ఇట్లా ఏమంటారంటే సబ్ యూనిటీస్ అంటారు. సబ్ యూనిట్ కింద మళ్ళీ వేరే వస్తాయి, నేను చెప్తాను అది. ఏమన్నా డౌట్ ఉంది ఇక్కడ వరకు, రాజు? లేదు మాకు. దీంట్లో మనకు ఫర్దర్ బైఫికేషన్ వచ్చేసి స్టేజింగ్ వస్తుందా? అవును, ఇక్కడ స్టేజింగ్ వస్తుంది. ఎందుకు స్టేజింగ్ వస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్కు కడప ఉంది, ఇప్పుడు కడప నుంచి తిరుపతి మధ్యలో ఉంది. సో మధ్యలో ఇప్పుడు రాయంపేట రైల్వే కోర్టు వాళ్ళందరికీ ఇబ్బంది పడతారా? ఇప్పుడు కడప పోయి తెచ్చుకోవాలని, తిరుపతి పోయి తెచ్చుకోవాలని కూడా, అవునా? సో ఇప్పుడు నేనేం పెడతాను, స్టేజింగ్ సబ్ యూనిట్ యాడ్ పెడతాను, రాజంపేట, అవునా? అప్పుడు కడప తిరుపతి మధ్యలో ఉన్న వాళ్ళకి కన్వీనియంట్ ఏదంటే అక్కడ పోతారు, అంతే కదా. క్లియరా? ఇప్పుడు అనేది ఇన్వెంటరీ
సారీ సబ్ యూనిటరీ. ఓకే, ఈడేముంటుంది స్టేజ్, ఈడేముంటుంది తిరుపతి అన్నాం. తిరుపతి అనేది సబ్ యూనిటరీ. ఇప్పుడు ఏం చేస్తారు, తిరుపతిలో టౌన్లోనూ అక్కడ ఉన్న వాళ్ళు కరకంబాడ వాళ్ళంతా దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు రైల్వే కోడ్ రాయంపేటలో పరిస్థితి ఏంది, ఇప్పుడు రాయంపేట నుంచి ఇక్కడికి రావాల కష్టమే, ఇట్లా పోవాల కష్టమే. అదే మధ్యలో ఒక సబ్ యూనిట్ పెడితే, లేదా 2 సబ్ యూనిట్లు పెట్టుకో. రైల్వే కోడ్ ఒకటి, 2 స్టేజింగ్ సబ్ యూనిట్లు పెట్టుకో. రైల్వే కోడ్ ఒకటి, రాజంపేట. రాయంపేట. మీ ఇష్టం, మీ బిజినెస్ ఎంత ఎక్స్పాండ్ చేసుకుంటారో అంత కస్టమర్ దగ్గర అవుతుంది. ఆర్జేపీ ఏమో క్లియరా? ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే అపోలో మెడికల్ షాపులు ఎక్కువ అయిపోయినాయి. ఎందుకు ఎక్కువ అయిపోతున్నాయి? కస్టమర్ కు కరెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎక్కువ మెడికల్ షాపులు పెట్టడం వల్ల ఏమవుతుంది, అక్కడికి వెళ్తారు. లేదా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి నేను అపోలో మెడికల్ షాప్ కొనాలనుకుంటాను, కానీ అపోలో మెడికల్ షాప్ నా దగ్గరలో ఉండదు, దూరంగా ఉంటుంది. కానీ వేరే లోకల్ షాప్ ఉంటుంది. నేను ఏం చేస్తాను, దూరంగా పోయి తెచ్చుకోండి, టైం అంతా చేసుకుంటాను, ఇక్కడ తెచ్చుకుంటానా, దగ్గరలో ఉన్నది తీసుకుంటాం. నియరెస్ట్ బ్రాంచ్ తీసుకోండి, అంతే కదా. సో అందుకని మోర్ సబ్ యూనిటరీస్ ఇట్ ఈస్ ఏమవుతుంది, కన్వీనియంట్ టు ది ఆల్ కస్టమర్స్. సో ఈ నెక్స్ట్ క్లాస్లో యూనిట్ ఆర్గనైజేషన్ డిఫైన్ చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఇది ఇంకా రన్ అవుతున్నది. క్లియర్? ఈ బిజినెస్ అర్థమైంది చిరంజీవి యోగి? అర్థమైంది సార్. సౌమ్య వెళ్ళిపోయిందా? ఓకే, అది సార్ స్టేజింగ్ సబ్ అంటే టెంపరీ కదా సార్? అంతే స్టేజింగ్ సబ్ అంటే టెంపరీ సబ్.